నా పేరు కొట్టెముక్కుల మాధవాచారి. సార్ చెప్పారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% తెలుసు. ఒక ఇద్దరు ముగ్గురు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కనుక నేను మరొకసారి నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు వచ్చేసి కొట్టెముక్కుల మాధవాచారి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ నేను గత 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. 2020లో దీన్ని స్థాపించడం జరిగింది. నేను ఈ సంస్థకు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నా యొక్క దినచర్యను నడుపుతూ ఉన్నాను. ఈరోజు మనము తెలియపరిచే విషయం ఏంటంటే, నా యొక్క సుపరిచిత మిత్రుడు చంద్రశేఖర్ మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే చంద్రకాంత్ గారు గతంలో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో చాలా చురుకుగా ఈ ఆర్గనైజేషన్లో దీన్ని ముందుకు నడిపేయడానికి వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది గతంలో. ఆ తర్వాత కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేము కొంతకాలం వరకు కొంచెము ఎవరి పనుల్లో వారు తీసుకోవడం జరిగింది. తర్వాత అనుకోకుండా ఒక రోజు నేను చంద్రశేఖర్ ఫోన్ చేయడం జరిగింది చంద్రకాంత్ గారికి. చేస్తే అన్న నేను ఇక్కడే ఉంటున్నా బిఎన్ఐటీలో, నేను కూడా మనది కూడా ఆఫీసు బిఎన్ఐటీ దగ్గరనే వెంకటరమణ కాలనీలో అని చెప్పి మరొకసారి అప్పటికప్పుడు మాట్లాడుకున్నాము. తీరా చూస్తే ఒక మంచి అప్పుడున్న దానికన్నా ఒక మంచి పొజిషన్లో కనబడ్డారు. నేను చాలా సంతోషపడ్డా. తర్వాత కలిసి పనిచేద్దాం అనుకున్నాం. మనము గతంలో ఎప్పుడైనా మనము కలిసి కొన్ని కార్యక్రమాలను చేసుకుంటా ముందుకు వెళ్దాం, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా అని చెప్పి నాకు మంచి అలాంటి సపోర్ట్ని చేకూర్చే విధంగా నాకు మాట్లాడడం జరిగింది. ఇతనితో పాటు అదే రోజు జాయిన్ అయిన తర్వాత మన అన్నాల మేడం గారు కూడా ఒకసారి పరిచయం కావడం జరిగింది. అన్నాల మేడం గారు, చందు గారు వీరిరువురు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని నేను గమనించడం జరిగింది. వీరి యొక్క కార్యక్రమాలను వీరితో పాటు కూడా ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి నాకు తర్వాత చందు గారు, అన్నాల మేడం గారు కూడా తెలియపరిచారు. వారి పేరు వచ్చేసి ఏ నాగరాజు యాదవ్, నెక్స్ట్ వచ్చేసి సింహ గారు, సార్ వచ్చేసి సార్ పేరు ప్రేమానంద్ గారు. వీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ అంటే వీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సరోవర్ వాటర్ సొల్యూషన్, సరోవర్స్ లీడ్ సక్సెస్ బోర్డు కదా, ఇది ఒక ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం దేనైనా సాధించగలుగుతాం కనుక ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం భావిస్తాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా వీరు ఈ యొక్క సందర్భంలో దీన్ని ముందు తీసుకురావాలని చెప్పి కూడా దీని గురించి కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పి కూడా నేను చందు గారికి సజెషన్ చేయడం జరిగింది. మేము చేస్తున్నామంటే మా సంస్థ ద్వారా కూడా మీకు ఈ విషయంలో ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయడానికి కొంత తోడ్పాటు అనేది ఏర్పాటయ్యే విధంగా నేను సహకరిస్తాను కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా అయితే ఈరోజు మన ప్రోగ్రామ్ దేనితో కండక్ట్ చేసినామంటే మహిళా దినోత్సవం సందర్భంగా మనకు తెలిసిన విషయం మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం నడుపుకుంటాం. మనం ఎప్పుడైనా నేను సాధారణంగా ఆ రోజు ఎక్కడ ఏ మహిళా దినోత్సవంలో రియల్గా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను ఇన్వైట్ చేసిన, దేశ ప్రధానమంత్రి ఇన్వైట్ చేసిన నేను విననండి ఆ రోజు. అంటే ఇది నాకు ఈగో అనుకోకండి, దానికి నేను రీజన్గా నేను చెప్తాను. సాధారణంగా ప్రతి మనిషి తన ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, తన తల్లి, తన అక్కా చెల్లెళ్ళు, తన సోదరులు బాగున్నారు, ఇంట్లో ఎవరైతే ఆడవలసి ఉంటారో, ఆడపిల్లలు ఉంటారో వారిని గౌరవించుకోవడం అలవాటైతేనే ఆ తర్వాత మనము సమాజంలో కూడా ఆడబిడ్డలను ఏ విధంగా గౌరవించాలి, ప్రతి ఆడబిడ్డలో ఒక చెల్లెని, ఒక అక్కని, ఒక అమ్మని ఏ విధంగా చూసుకోవాలనేది అలవడుతుంది. కనుక నేను ప్రతి మహిళా దినోత్సవం రోజు మార్చి 8వ తారీఖు నేను ఎక్కడ ఉంటే నేను ఉన్నటువంటి ఇంట్లో మా అమ్మగారికి ఆ సమయంలో నాకు 10 మెంబర్స్ సిస్టర్స్ నాకు కూడా ఆ సిస్టర్స్ లో ఆ రోజు ఎవరు ఇంట్లో ఉన్నా సరే వారికి ముందుగా శాలతో సన్మానం చేసి అమ్మగారికి పాదాభివందనం చేసుకుంటాను. ఇది నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప ఒక బాబు కూడా రావడం జరిగింది. మా పాపకు కూడా మా బాబుతో నేను ఒక 2 ఇయర్స్ నుంచి సన్మానం చేయించడం స్టార్ట్ చేసినాను. అంటే మనం ఇంట్లో నుంచే స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి అనే విషయాన్ని కనుక మనం తెలియపరిచినట్లయితే ఈరోజు ఇంట్లో ఉన్న మీరే రేపు సమాజంలో అన్ని రంగాలలో ముందుకెళ్తారు, దేశానికి వెన్నెముక అవుతారు, దేశ భవిష్యత్తు అవుతారు. కనుక మనం ఈ విధానాన్ని ఇంట్లో నుంచి అలవాటు చేయాలని చెప్పి నేను ఇంట్లోనే అలవాటు చేస్తాను. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని
మళ్ళీ మన సంస్థ ద్వారా ఒక మీటింగ్ అరేంజ్ చేయడం, లేదంటే ఎవరైనా ఎక్కడైనా ఈ యొక్క వేడుకలు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారో ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరుగుతుంది. కనుక నేను కూడా ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇంట్లో ఉన్న మహిళలను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడలేదు, సరే వాళ్ళ అమ్మగారు అయినా వారి ఇంట్లో ఆడపడుచులైనా ఎవరైనా సరే అంత పెద్ద బహిరంగ సభ పెట్టింది, మహిళలందరినీ గౌరవిస్తున్నా అని చెప్పేసి, సరే అది రాజకీయ దులాభం కావచ్చు, లేదంటే నిజంగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వారి బాధ్యతను వారు నిర్వర్తించాలి కనుక పెట్టిరు. దాన్ని మనం ఆనందించాల్సిన విషయమే, వారిని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ సరే వారు కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఈ గౌరవాన్ని ఇచ్చిన తర్వాతనే ఈ మీటింగ్ అక్కడ బహిరంగంగా మీటింగ్ ఏర్పాటు చేసిన నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే నెక్స్ట్ టైం నుంచి ఆ విధంగా చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా నేను అనుకుంటున్నా, సార్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వాళ్ళ మహిళలను గౌరవించిన తర్వాతనే, ఇంట్లో మహిళలను గౌరవించిన తర్వాతనే ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు నేనైతే భావిస్తున్నా. ఇన్ కేసు ఒకవేళ అలా జరగకుండా ఉన్నట్లయితే అది వారి మనసుకే తెలుసు కాబట్టి, జరగకుండా ఉన్నట్లయితే ఆ విధంగా మీరు పాటించి లోకం రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిస్తే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. అలాగే ఇక విషయానికి వస్తే మనము మన సంస్థ గురించి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఇది చెప్తూనే ఉంటాం, కానీ చెప్పిందే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన దేశంలో మన రాష్ట్రంలో మనము ఒక్కసారి చెప్తే విని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవు. సాధారణంగా అంటుంటారు విలేజ్ భాషలో, మనిషికి ఒక మాట పశువులకు ఒక దెబ్బ అని. అంటే మన దేశ ప్రజలు ఈరోజు ఆ విధమైన ధోరణిలో ఉన్నారన్న సందర్భాలు మనము ఎన్నో చూస్తున్నాం. విచక్షణారహితమైన కార్యకలాపాలు చదువుకున్న వారు కానీ, చదువు లేని వారు కానీ, రాజ్యాంగం తెలిసిన వారు కూడా, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఒక స్థాయిలో ఉన్నవారు కూడా రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. రీసెంట్ గా చూసినట్లయితే కలకత్తాలో ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక డాక్టర్ లేడీని ఏ విధంగా చేసిందో, ఒక మహిళని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దేశం మొత్తానికి తెలిసిన విషయం అది. అంటే అతనికి రాజ్యాంగం గురించి తెలియకనా, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి తెలియకనా, అన్ని తెలిసిన తర్వాతనే ఉద్యోగం వచ్చింది. మరి ఎందుకు ఆ తప్పు ఎందుకు జరిగింది? మనం అనుకుంటాం రాజ్యాంగంలోని అంశాలు తెలియకపోవడం వల్లనే ఈ రోజు దేశ భవిష్యత్తు కొంచెం వెనుకంజలో ఉన్నది అని చెప్పి నేనే చెప్తుంటా. కానీ దీనికి తోపాటు అందుకే నేను ఏం మెన్షన్ చేస్తానంటే, రాజ్యాంగంలోని అంశాలు తెలియాలి. ఏ విధంగా తెలుసుకోవాలి? ధర్మం, నీతి, నిజాయితీ, మానవత్వం, వీటిని నూరిపోస్తూ ఇవి లేకుండా రాజ్యాంగంలో ఉన్న అంశాలు మొత్తం తెలుసు. చాలా మంది తెలుసు, అడ్వకేట్స్ తెలుసు, జడ్జీలకు తెలుసు, ముఖ్యమంత్రులకు తెలుసు, ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు. ఆ తెలిసిన వాళ్ళు కూడా ఎన్నో రకాల ఉల్లంఘనలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే దీనికి లోపం ఎక్కడ ఉందంటే, ఈ నేర్పించేటువంటి చదువు కానీ మొదలు పెడితే ఒక క్రమశిక్షణ లేని చదువు. అంటే ఒకసారి చెప్తుండేవాడు మా హెచ్ఎం గారు గులాం ముస్తఫా అని, విద్యకు క్రమశిక్షణ ఆభరణం లాంటిదని చెప్పి చెప్తుండేవాడు. అంటే ఇక్కడ ఆ క్రమశిక్షణ లేని విద్యను కూడా బోధిస్తున్నారు. దానివల్ల అదొక కారణం మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఈ రోజు మనం చూస్తున్న పేపర్ల స్టేట్మెంట్, ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం నుంచి మనం పేపర్ల స్టేట్మెంట్ చూస్తే, ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో పిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలు చేశారు మనం చెప్పుకోవడానికి కూడా మనం చెప్పలేము పబ్లిక్ ఆ మాటలు. ఆ విధమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే ఒక తరగతి గదియే దేశ భవిష్యత్తుకు మూల కారణం. అలాంటి తరగతి గదిలోనే ఆ దేశ భవిష్యత్తు అనేది ముందుకెళ్లకుండా భంగం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనము ఈ రోజు మన దేశంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈ సమాజాన్ని మనం ఒక్కసారి మార్చలేము. మనకు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, రాను సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఈ రోజు మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పాపం అనేది, అంటే అవినీతి అనేది పెరిగింది. మన దేశం ప్రపంచ స్థాయిలో ఈ రోజు 96వ స్థానంలో ఉంది. మీకు అందరూ తెలిసే ఉంటుంది. అవినీతి రంగంలో అంటే ఎంత అవినీతి అనేది కూరుకుపోయింది మన దేశంలో. చూడండి, దీనికి కారణం ఏమై ఉంటుంది మనం కరెక్ట్గా ఆలోచిస్తే. అంటే సంస్కృతి లేకుండా, సంస్కారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి సమాజంలో. దాన్ని మనం ఖండించాలి. విద్యార్థి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అంటే విద్యార్థి దశలోనే స్త్రీలకు కానీ పురుషులకు కానీ విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో కూడిన, నీతి నిజాయితీతో కూడిన, ధర్మంతో కూడిన విద్యను బోధించాలి. నీతి నిజాయితీతో కూడిన నైపుణ్యాన్ని బోధించాలి.
అందరికీ నైపుణ్యం ఉంది, కానీ ఆ నైపుణ్యంలో నీతి నిజాయితీ లేదు. ఒక ఆయన ఐపీఎస్ అవుతాడు, ఒక ఆయన ఐఏఎస్ అవుతాడు, ఒక ఆయన సిఐ అవుతాడు, ఒక ఆయన ఎస్ఐ అవుతాడు. అందరని కాదు, కొంతమందిని మనం చూస్తున్నాం వాళ్ళలో నిజాయితీ లేని ప్రాబ్లం. కొంతమందికి నిజంగా ఈ మన మన భారతదేశంలో నిజంగా పోలీసు ఉద్యోగం సంపాదించిన వారంటే రక్షణ శాఖ అంటే పోలీస్ అంటే ఒక రకమైన బలం. సాధారణంగా ప్రతి మనిషి కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏమైనా ఇబ్బంది అయిందంటే ఫస్ట్ మనకు ఏమొస్తుంది, మనం ఏం చేద్దాం, కంప్లైంట్ ఇద్దామా పిఎస్లో అనుకుంటాం మనం ఫస్ట్. అంటే వాళ్ళ ఎంత కీలకమైన పాత్ర. కానీ వారికి ఉద్యోగం వచ్చినప్పుడు సాధారణంగా ఒక పోలీసు ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తాడో నిజంగా తనకు ఉద్యోగం ఎందుకు వస్తుందంటే నిజమైన దేశభక్తి ఉంటుంది వాళ్ళలో, నిజమైన నిజాయితీ ఉంటుంది, నిజమైన గడుసుతనం ఉంటుంది. నిజంగా పవర్తోని ఫుల్గా పవర్ ఎంజాయ్ చేసి ఈ దేశానికి మంచి రక్షణను కల్పించాలన్న ఒక సదుద్దేశంతో చార్జ్ షీట్ తీసుకొని పోయి డ్యూటీకి పోయిన తర్వాత ఇక కూర్చొని ఆ ఒక ఉద్యోగం వచ్చిందన్న హుషారుతోని ఇక మనం చేస్తుంటాం యాక్టివిటీస్. మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు ఫుల్ యాక్టివిటీస్గా నిజంగా దేశాన్ని రక్షించడం మనమే చేయాలి అనే ఒక నిజమైన దేశభక్తితోని యాక్టివిటీస్ చేస్తున్న సందర్భంలో వీరిపైన రాజకీయ ఒత్తిడులు, పొలిటికల్ ఒత్తిడులు, మాఫియా ఒత్తిడులు, ఆర్థికపరమైన ఒత్తిడి, రకరకాల ఒత్తిడులకు గురి చేసి వీరు చేసేటటువంటి క్రమశిక్షణమైన పనులలో క్రమశిక్షణకరంగా చట్టబద్ధంగా వీరు పనులు చేయకుండా వీరిని ఇబ్బందులకు గురి చేసి వీరు ఏం చేయలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోలేక, ఫ్యామిలీలకు దూరం కాలేక, పూట గడవదు ఉద్యోగం వదిలితే ఏం చేయలేక మనసు చంపుకొని ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖే కాదు, ప్రతి శాఖలో 100కు 95% మనసు చంపుకొని ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ఉద్యోగాన్ని సంపాదించారంటే నిజంగా వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటారు, తెలివిగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. మ్యాక్సిమం ఎవరో సంజయ్ రావు లాంటి వాళ్ళు వెధవలు ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా సరే అన్ని రకాలుగా ఒక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకు బోధించి ఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఉంటారు. కానీ ఈ దేశంలో అలా నడిచే వాళ్ళని నడవలేకుండా చేసే వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి. మనం ముందుగా ఆ వ్యవస్థలను నిర్మూలించాలి. అంటే ఏం నిర్మూలిస్తాం మనం? ఇలా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు మనకు తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఇక చట్టం ఎడిపోతుంది, హక్కులు ఎడిపోతుంది చెప్పండి. ఇక ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ అయిందంటే ఇక చట్టం ఎక్కడుంది దేశంలో, న్యాయం ఎక్కడుంది దేశంలో? ఇది మనం గమనించుకోవాలి. దీన్ని మనం అరికట్టాలంటే విద్యార్థి దశ నుంచే విద్యార్థులకే ఇది మనం నేర్పించాలి. ఈ రోజు ఇంతకుముందు మీకు చెప్పిన నేను తరగతి గది దేశ భవిష్యత్తు అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తరగతి గదుల విద్యార్థి నుంచి వచ్చిన వాళ్ళే ఒక టీచర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక జడ్జి అయినా, ఒక పోలీస్ అయినా, ఒక పొలిటికల్ అయినా, ఒక గుండా అయినా, ఒక మాఫియా అయినా, ఏదైనా సరే ఈ తరగతి గది నుంచి వచ్చిన వారే కనుక ఈ తరగతి గది నుంచే మనం వారిని సరైన దారిలో మనం ఒక మొక్కను నాటినము, ఆ మొక్క పెరుగుతుంది. కొమ్మలో పెద్ద అయ్యో లేకపోతే సమ్ ఏదైనా ఇబ్బంది అయ్యో అది వంగిపోతుంది. మనం ఏం చేస్తుంటాం సాధారణంగా ఇళ్ళల్లో దాన్ని ఇట్లా స్ట్రేట్ చేసి దానికి ఒక కర్ర ఇట్లా కట్టేసి ఓ సపోర్టింగ్ పెట్టేసి మనం నిలబెడతాం. అది ఏమవుతుంది, పెద్దగా స్ట్రైట్కి వెళ్ళిపోయి మంచిగా చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఒక చక్కదనంగా ఒక చక్కగా పెరిగిపోతుంది. అంటే మొక్కై వంగన్నదే రానే వంగదు. మనం చిన్న విద్యార్థి దశలోనే విద్యార్థి కానించే మనము అవేర్నెస్ అనేది స్టార్ట్ చేయాలి కంపల్సరీ. అప్పుడు మాత్రమే దేశ భవిష్యత్తుని మనము మార్చగలుగుతాం. లేకపోతే మనం దేశ భవిష్యత్తు మారదు. ఈ 75 సంవత్సరాల అవినీతి ఏ విధంగా పెరిగిపోయిందో మళ్ళీ ఇంకొక 75 సంవత్సరాలు మనం కష్టపడాలి. అంటే మనతోని కాదు, అవినీతి రహిత భారతదేశాన్ని చూడటం మనం చూడలేము. కానీ మన భావి భారత తరాలు ఎవరైతే ఉన్నారో వారికైనా చూపించే విధంగా మనం బాటలు వేయాలి. ఇప్పుడు మనము అంబేద్కర్ గారు అయితేంది, అంత ముందుకు ఛత్రపతి శివాజీ గారు అయితేంది, సాహు మహారాజ్ గారు అయితేంది, కాంశీరామ్ గారు అయితేంది, ఇట్లా మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారి బాటలు నడిసే వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరి బాటలో ఒకరు బాటలో ఉండుంటారు, ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి మనందరం ఏం చేయాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి 21 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్రానులండి, మొక్కలు కాదు. వాళ్ళ కోసం మనం ఎంత కృషి చేసినా కూడా వాళ్ళని మార్చడం అనేది చాలా కష్టం. వాళ్ళని చూసి చూడనట్టుగా మనం చేసే ప్రయత్నాలు చేస్తూ చట్టపరంగా మనం ఎంతవరకు ఒత్తిడి తీసుకురాగలమో చూసి అంతవరకు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ హక్కు ఉల్లంఘన జరగకుండా మన వంతుగా మనం బాధ్యతలు నిర్వర్తిస్తూ శాశ్వత పరిష్కారం కొరకు మనము విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ముందుగా మనం అవేర్నెస్ చేయడం స్టార్ట్ చేస్తే మరి ఒక 75 సంవత్సరాలు గడిచే కొద్దీ 1947లో మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉందో, స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో మాటకు విలువ, మంచితనానికి విలువ, మానవత్వానికి విలువ,
విచక్షణ రహితమైన పనులు చేయకుండా ఏ విధంగా మనం కలిసికట్టుగా ఉన్నామో అలాంటి సమాజాన్ని మళ్ళీ మనం చూడాలంటే ఇంకా 70 సంవత్సరాలు పడుతుంది కంపల్సరీ. ఆ 70 సంవత్సరాలు మనం పోరాటం చేయాలి. మనం అనుకున్నాం శిక్షలు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివి జరగవు, ఇదంతా నథింగ్, శిక్షలు పడుతూనే ఉన్నాయి, ఊరు శిక్షలు పడుతూనే ఉన్నాయి, లేట్ అయినా ఏదో ఒక విధంగా అందరికీ తెలుసు. అయినా సరే ఆ స్త్రీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఆగుతున్నాయా? జరుగుతున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఆగుతున్నాయా? సమాజంలో అవినీతి ఆగుతుందా? ఏది ఆగట్లేదు. ఇవి ఆగాలంటే విద్యార్థి దశ నుంచే మనము వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చుకుంటూ పోతే తప్పు చేయమన్నా చేయడు వాడు పెద్దగా అయిన తర్వాత. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతమంది లెక్క చేసి చూడండి, యూత్ ఎంతమందిలో 13 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు వాళ్ళు మొక్కలతో సమానం, ఎటు వంచితే అటు వంగుతారు. కాబట్టి మనం వీళ్ళని టేకప్ చేసి ఎక్కువ శాతము వీరికి అవేర్నెస్ ఇచ్చే విధంగా కార్యాచరణ స్టార్ట్ చేస్తే వీరు పెద్దగా అయ్యి వీరు పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా వీరికి పుట్టిన పిల్లల్ని కూడా వీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే వారిని పెంచాలనే ఆలోచనతో ఉంటారు కనుక అలా దేశం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు అనేది మారుతుంది తప్ప ఏ ప్రభుత్వాలు మార్చలేవు, ఏది మార్చలేదు ఈ దేశ భవిష్యత్తును. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు అవేర్నెస్ ఇచ్చి దేశ భవిష్యత్తులో తోడ్పడాలి. మనం విషయానికి వస్తే మహిళా దినోత్సవం. మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటారు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మహిళలందరికీ, మీకున్నటువంటి చట్టాలను మీరు ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మీకు చట్టాలు చాలా వరకు మహిళలకు అనుకూలంగానే మన భారత రాజ్యాంగంలో చట్టాలు అనేవి ఉన్నాయి. కానీ ఈనాటి మహిళలు ఏం చేస్తున్నారంటే మహిళా దినోత్సవం రోజు మా మహిళల్ని ఈ విధంగా అంటున్నారు, ఏమనుకోదండి మీరు. ఈనాటి మహిళలు ఆ చట్టాన్ని పక్కకు పెట్టి లీడర్ పోయిండు, అమ్మ వచ్చిన అమ్మ వెరీ గుడ్ అంటే కథం, ఇంకా మనం ఫుల్ హ్యాపీ అక్కడికే. ఇక ఆడ సబ్జెక్ట్ ఏముంటుందా ఉండదా పక్క పెట్టేసి కార్యకర్తలుగా పోవాలి, కార్యకర్తలుగా రావాలి, ఆ రోజు 200 500 ఇస్తే తీసుకోవాలి. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఉన్నారు అట్లా ఏం లేదు, అన్ని రకాల సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు, నేను కొంతమంది గురించే మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఉంటే ఈ దేశం బాగుపడదు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఎవరు? ఒక అమ్మనే. అంటే ఈ సృష్టికి మూలమే అమ్మ. దైవంలో కూడా అమ్మనే, అమ్మ తర్వాతనే ఎవరైనా. అంటే స్త్రీకి ఎంత విలువయాలో ఇక్కడనే అర్థం కావాలి. సృష్టికర్త ఒక బ్రహ్మ అయితే అతను సృష్టించింది ఒక అమ్మ అనే వర్డ్ మనకు క్లియర్గా ఉంది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ముందుగా మీ యొక్క హక్కులు ఏమున్నాయి, మీకు మహిళలుగా మీరు ఏం చేయొచ్చు, మీరు చేయకూడని ఏమున్నాయి. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మన కాన్స్టిట్యూషన్లో మహిళలు చేయలేనిది ఏదీ లేదు వాస్తవంగా. కానీ కొంతమంది మనం ఫోన్ చేస్తే ఏమంటారంటే కొన్ని విషయాలన్నా సార్ లేడీస్ ఇంకా సార్ కొంచెం చీకట్లో పోవాలంటే ఇబ్బంది. వాస్తవమే, ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ మనం ఒక లీడర్గా ఉన్నప్పుడు ఆ భయం అనేది మనలో ఉండొద్దు. ఫస్ట్ థింగ్స్ మెయిన్, ఆ భయం లేకుండా సాధ్యమైనంత వరకు సమయానికి అనుకూలంగా మనల్ని మనం కాపాడుకుంటూ ధైర్యం ఉంది కదా అని చెప్పేసి ఒంటరిగా పోవాలని కూడా కాదు. అంటే మనం ఏ విధంగా మనల్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఈరోజు మహిళల కొరకు పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఎన్నో రకాలుగా జీపీఎస్ సెట్టింగ్లు, 100 కాల్ డయల్స్ ఎన్నో ఉన్నాయి. ఎంతో మనం చూసినప్పుడు ఇక్కడ శంషాబాద్ దగ్గర అమ్మాయి చనిపోయినప్పుడు ధర్నాలు జరిగినాయి, చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఫోన్ కాల్ చేసి ఒక్క కాల్ ఫస్ట్ 100 కాల్ చేసి అమ్మాయి మరణిస్తున్న రోజు మరి అంతా చదువుకుంది, ఒక డాక్టరు, వెటర్నరీ డాక్టరు, మరి ఆ సెన్స్ లేకుండా పోయింది. అంటే నేను ఏమంటున్నా అంటే అమ్మాయి తప్పనట్లేదు, ఇక్కడ సమాజంలో ఒక భయాందోళనకు గురి చేసిరు. మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, అది కరెక్టే. కానీ దాన్ని భయంగా భావించొద్దు. దాన్ని ఏ విధంగా మనం ప్రతిఘటించాలి, ఏ విధంగా ప్రతిఘటిస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం, మనం ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం అనే ఆలోచనకు రావాలి తప్ప ఆలోచనకు రాకుండా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మనకు అది జరుగుతుందేమో అనే భయంతో మనం భయపడుతున్నామే తప్ప దాన్ని ఏ విధంగా ఎదిరించాలని చెప్పేసి ఆలోచించట్లేదు. కొంతమంది చూస్తాం మనము, మన పిల్లలు బయటికి వెళ్ళి ఇలాంటి ఏమైనా సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని చాలా ఇట్లా ఏదో ఏ పని పాటలు ఏదో పని చేస్తున్నారు ఏదో చూస్తారు మనలాంటి వాళ్ళు సమాజంలో. కానీ అలాంటి వాటికి మనము ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి, దేశాన్ని పరిపాలిస్తున్న వారు చాలామంది నాయకులలో ఎవరైనా ఆ విధమైనటువంటి హేళనలను పొంది ఆ తర్వాత వాటిని అధిగమించి ప్రతిఘటించి అధికారానికి వస్తున్నారు. కానీ ప్రజల్లో మార్పు లేకపోవడం వల్ల వాళ్ళ వచ్చిన అధికారాన్ని కూడా వాళ్ళు చట్టబద్ధంగా నిర్వర్తించలేని పరిస్థితి. అంటే ఇక్కడ మనము రాజకీయ నాయకులు అనడానికి వీల్లేదు, పోలీస్ వ్యవస్థలు అనడానికి వీల్లేదు, ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు అనడానికి వీలుందంటే అవేర్నెస్ అనేది లేకపోవడం అనేది దీనికి కారణం అనేది ముఖ్య కారణం. కాబట్టి ఆ అవేర్నెస్ గురించే
మనం ముందుకెళ్ళాలి. అదే అవేర్నెస్ ఇచ్చుకుంటూ ప్రజలలోకి ముందుకెళ్ళి ముందుగా ఒక మహిళకి ఎందుకు ప్రాధాన్యత అంటే పుట్టినప్పటి నుంచి పిల్లల దగ్గర తండ్రి కన్నా ఎక్కువ ఉండేది తల్లిని. చిన్న దెబ్బ తాగినా కూడా అమ్మ అంటారు. 199 మంది అమ్మ అంటారు. ఎవరో ఒకరు తండ్రి మీద బాగా ప్రీతున్నారు, నాలుగు అయ్యారు చెప్తున్నారు. కానీ చాలా మంది అయితే అమ్మ అంటారు, అయ్యే తర్వాత అమ్మ అంటారు, నాన్న అంటారు. ఎందుకంటే నాకు మా డాడీ మీద బాగా ఇది అనమాట చెప్తాను ఉన్నప్పుడు. అంతే తప్ప అమ్మకున్న ప్రాధాన్యత మాత్రం తండ్రికి కూడా లేదు. అలాగే ఇక మహిళల విషయానికి వస్తే మనము ఒక వయసుకు వచ్చిన తర్వాత పురుషులను గమనించాలి ఈ విషయాన్ని. మనం ఒక వయసుకు వచ్చిన తర్వాత మన కొరకు వారి యొక్క తల్లి గారిని, కుటుంబాన్ని, అన్నని, అక్కని, చెల్లని, రక్త సంబంధాన్ని వదులుకొని మనతో జర్నీ చేయడానికి ఆ ఇంటిని వదిలి మన కొరకు వారు తల వంచి సాంప్రదాయ పద్ధతిలో తాళి కట్టించుకొని నీ బాటే నా బాట అని చెప్పేసి ముందుకు వస్తారు. వాళ్ళే మన భార్యలు కనుక వారిలో కూడా వాస్తవంగా చెప్పాలంటే నిజంగా ఇక్కడ ఒక మాట అంటే మీరు తప్పుగనొద్దు. ఒక తల్లిలో చూడలేని దాన్ని మనం ఒక భార్యలో చూడొచ్చు. ఒక తల్లిలో అన్ని పాత్రలు చూసుకోవచ్చు మనం, కానీ ఒక భార్యను చూసుకోలేదు. కానీ ఒక భార్యలో తల్లిని, అన్నని, అక్కని, చెల్లెని, గురువుని, దైవాన్ని అసలు ఏ విధంగా చూసుకోలేము మనం అనేది లేదు. అన్ని పాత్రలు పోషించేది భార్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యకు విలువనియాలి. వారి ద్వారా మనము అన్ని ప్రేమల్ని పొందవచ్చు. ఆఖరికి నిజంగా ఒక సమయంలో ప్రతి ఒక్కరి తల్లి కూడా ఈ లోకాన్ని విడవలసిందే. ఆ సమయంలో మన తల్లి ఎవరిలో ఉంటారంటే మన పక్కన ఉన్న మన భార్యలో మన తల్లి ఉంటుంది. తల్లిలాగా లాలించినప్పుడు తల్లిలాగా భావించుకోవచ్చు, తప్పేం లేదు. భార్యలో తల్లిని చూసుకోవచ్చు, అక్కని చూసుకోవచ్చు, చెల్లెలు చూసుకోవచ్చు, అన్నని చూసుకోవచ్చు, పెద్ద దిక్కును చూసుకోవచ్చు, ఫ్రెండ్ని చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరిని చూసుకోవచ్చు. అంటే ఇక్కడ భార్య పాత్ర కూడా ఎంత గొప్ప పాత్రలో చూడండి. కాబట్టి పురుషులు కూడా భార్యలను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా వారికి ఏ విధంగా వారిని గౌరవించాలి, ఏ విధంగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి, వారికి ఏ రంగంలో వారికి ఇంట్రెస్ట్ ఉంది, వారి యొక్క ఇంట్రెస్ట్ను మనం గమనించి ఆ రంగంలో వారిని ముందుకెళ్లే విధంగా మనం ప్రోత్సహించాలి తప్ప ఎక్కడో అరాకొర ఎవరో ఒకరు కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న దాన్ని మనం టేకప్ చేసి మన భార్యల్ని కూడా అరే బయటికి పంపిస్తే ఈ విధంగా మనం పంపించొచ్చు అనే కాన్సెప్ట్ చాలా మంది ఉంటారు. అది తప్పు. మన చేతిలో ఉంటుంది. మనం ఇచ్చే మర్యాదకు, మనం ఇచ్చే గౌరవానికి, మనం చూసుకునే విధానానికి ఏ స్త్రీ అయినా సరే, ఏ భర్తను కూడా సాధారణంగా పిల్లల కేసులు మన దగ్గరకు వస్తుంటాయి. చాలా మంది ఆడపిల్లల కేసులు మన దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం మనము. నిజంగా అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఒకనొక టైంలో మనమే చెప్తాం, ఎందుకు అమ్మాయిని ఇబ్బందులు ఇంకా ఒక డైవర్స్ ఇచ్చేసే మా పిల్లలు కూడా లేరు కదా, ఇంకా ఇంతటితో నీకు అయిపోతుంది, రేపు పిల్లలు కూడా మనం వెళ్ళిపోయిన పరిస్థితి నీకు మళ్ళీ జీవితాంతం ఆయనతో ఇబ్బంది పడాలని చెప్పినా కూడా లేదు సార్, ఒకసారి తాళి కట్టించుకున్నాం సార్, ఇంకా ఎట్లనైనా ఆయనే మారాలా సార్, మాకు మీ దండం పెడతాం సార్, ఏదైనా చేయండి, ఆయన మార్చండి సార్, నాకు ఆయనే కావాలనే సందర్భాలను మనము ఎన్నో ఎదురు చూస్తున్నాం. అంటే మహిళకు ఎంత ఓపిక ఉంటుందో మనం చూడాలి. అలాగే వారికి ఓపిక నశిస్తే కూడా మన దేనికి కూడా పనికిరాం, అది కూడా గమనించాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, పురుషులకైనా స్త్రీలకైనా, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను తెలియపరిచే అంశం ఏంటంటే చట్టాన్ని తెలుసుకోవాలి. ఎలాంటి చట్టాన్ని తెలుసుకోవాలంటే దానికి తోడు మనము నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం వీటితో కూడిన రాజ్యాంగాన్ని మనం నేర్చుకున్నప్పుడు సమాజాన్ని మనం మార్చవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ అదే వేలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇంకా ఆ వేని ఇంకా పటిష్టం చేయడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి. అలాగే ఇక మనం ఈ విషయం గురించి చెప్పుకోవడం పోతే ఇంకా గంటలు వెళ్ళిపోతుంది, సమయం ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమానికి మనం సహకరిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ నుంచి మనం సింగిల్ ఎంపీ కూడా మన ఖర్చు లేదు, మనం ఇక్కడికి రావడమే అంతే. దీనికి పూర్తిగా కండక్ట్ చేసింది చందు గారు, అన్నాద మేడం గారు, వాళ్ళ టీంకి ఒకసారి మన సంస్థ తరఫున చేయండి. అలాగే మన ప్రేమానంద్ సార్ గారు కూడా మన టీంకు అడ్వైజర్ అండ్ గౌరవ అధ్యక్షులు సారు, మంచి గౌరవ అధ్యక్షులు, మంచి వాక్చాతుర్యం ఉంది. వాస్తవంగా ఇంకెక్కువ మందిని గ్యాదర్ చేసేది ఉంటే సార్ వాళ్ళకు 1 వీక్ ముందే అనుకున్నాము. సరే వాళ్ళు కొంత టైం లేట్గా నాకు ఇన్విటేషన్ కార్డు రెడీ చేసి పంపించడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మంచిగా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి అవేర్నెస్ చేద్దాం. అలాగే ఈ యొక్క సరవర్ వాటర్ సొల్యూషన్ కంపెనీ నుంచి మన నాగరాజు గారు కూడా వన్ ఆఫ్ ద ఎండి కంపెనీకి సార్ మనకు మంచి పరిచయం. లాస్ట్ టైం 26 జనవరి రోజు మన మీటింగ్కు చందు సార్ ద్వారా రావడం జరిగింది.
ఆ రోజు వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వారి మాటల్లో మంచిగా తెలియపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా నిజంగా ఏదో మనం సంపాదించుకోవాలి, మనం కార్పొరేట్ వ్యవస్థలోకి వచ్చినాం కదా, మనకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా, కార్పొరేట్ కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ కూడా నడిపిస్తుంటారు ల్యాండ్స్ వెంచర్ చేసి. ఆ ఉద్దేశంతో కాకుండా మనం సంపాదించుకుంటూ ఎదుటి వారికి ఉపాధిని చూపిస్తూ అలాగే మనకు తోచిన సహాయాన్ని మనము 10 మందికి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. సాధారణంగా నేను ఇంతవరకు అయితే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో మన మీటింగ్ని కండక్ట్ చేయలేదు. చాలా మంది చేద్దామన్నారు. గతంలో దేవి అని ఒక మేడం ఉండే, ఆమె రియల్ ఎస్టేట్ చేస్తుండే, దేవికేశ్వరి అని చెప్పి. ఆమె చాలాసార్లు అడిగింది మీ టీం అంతా తీసుకొని రియల్ ఎస్టేట్ అన్నిసార్లు అక్కడ మీటింగ్ చేద్దామని చెప్పేసి. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏముంటుందంటే దేవి మేడం ఆ కాన్సెప్ట్ నేను సాధారణంగా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుందంటే వీరందరూ వస్తే వీరందరినీ మనము మన దాంట్లో జాయిన్ చేసుకోవచ్చు. సార్ మీరు టీం అంతా తీసుకురండి సార్, మీకు ఇన్ని పైసలు ఇస్తామని చెప్తారు. నిజంగా చెప్తున్నా, నా కన్న బిడ్డల మీద ఉంటే చెప్తున్నా, వీళ్ళ దగ్గర సింగిల్ ఎంపీ కూడా తీసుకోలేదండి. అడిగిర్రు కావాలని, వద్దని చెప్పి. మన ఫ్రెండ్షిప్ ఇంతే ఉండాలి, మనం ఒకరికొకరు ముందుకు వెళ్ళిపోవాలి. మీ బిజినెస్ సంబంధించిన అంశం ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, అంతేగాని ఈ అమౌంట్ అనేది నేను యాక్సెప్ట్ చేయను. నా జీవితాంతం కూడా నేను నా జీవితాన్ని ఏ విధంగా గడుపుతా, ఈ విధంగా గడుపుతూనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన. నా జీవితం గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, 10 రోజులు కూడా సరిపోవు. నేను చెప్పిన విషయాలన్నీ ఎంత బాధపడదో తెలుసు. నేను మాట్లాడే ప్రతి మాట నా హృదయం నుంచి వచ్చే మాట కాబట్టి వీరికి మరొకసారి ఇప్పుడు ప్రజెంట్ మన టీం నుంచి, మన ఆర్గనైజేషన్ సలహాదారులు ఉన్నారు, చాలా ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అట్లా చాలా మంది ఇక్కడ ఉన్నారు. 1 by 1 నేను ఇక్కడ ఇన్వైట్ చేస్తా. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తెలియపరచండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకసారి మరొకసారి గట్టిగా